హలో అండి, వెల్కమ్ టు సీతా సీను వ్లాగ్స్. ఈరోజు వచ్చి మా ఇంటి దగ్గర కోతులు దాడి చేశాయి. చూడండి, వరుసగా 3 కోతులు, పైన కింద ఒక కోతి ఉంది. ఇక్కడ మా ఇంటి ముందర గోడకి కొంచెం ముందర ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ మీద ఉన్నాయి. అది తింటుంది కదా, ఆ బిస్కెట్ ఇచ్చింది నేనే. ఏంది కోతులు బిస్కెట్లు తింటున్నాయి, ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కోతులు మనుషులు తినే ప్రతి ఒక్కటి తింటున్నాయి. అది కడుపుతో ఉందని చెప్పి ఇంట్లో ఉండి మా పాప బిస్కెట్లు తెచ్చిచ్చాను. ఫ్రూట్స్ ఏం లేకపోతే సడన్గా అది మార్నింగే వచ్చాయి. ఆ 3 కోతులు చూడండి, ఆరాంగా పేలు చూసుకుంటున్నాయి. ఫుడ్ ఫుల్గా తినేసి బుగ్గలకు పెట్టుకోంది ఆ కోత అయితే. నాకైతే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే కోతులు గుర్తొచ్చాయి. మీరు ఎప్పుడైనా చిన్నతనంలో కానీ ప్రజెంట్ రీసెంట్ టైంలో కానీ ఎప్పుడైనా కోతులకి ఫుడ్ పెట్టారా? పెట్టుంటే ఎప్పుడు పెట్టారో కామెంట్ చేయండి. మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, ఆ పక్కనేమో జామ చెట్టు, యువతల సైడు 2 పెద్ద చెట్లు ఉంటాయి. అందుకనే ఈ కోతులు వస్తున్నాయి. జామకాయలన్నీ తినేస్తున్నాయి. జామకాయలు వచ్చినట్టే తినేస్తాయి. ఈ సంవత్సరం ఒక జామకాయ కూడా తినింది లేదు, అన్నీ రాలిపోయినాయి. ఇవి చుంచేస్తున్నాయి. కానీ కోతులు చూడండి ఎంత కాన్సన్ట్రేషను. మనుషులు మేము అక్కడ ఉన్నాము, కర్ర పట్టుకో ఉన్నాం, అయినా కూడా అవి డైవర్ట్ అవ్వకుండా వాటి పని అవి కానిస్తూ ఉన్నాయి. పేలు మాత్రం ఆరాంగా చూసుకుంటున్నాయి, పొనుకున్నది కూడా. ఇప్పుడు దిగింది కదా, అక్కడ కింద జామ చెట్టు మీద నుంచి కిందకి వెళ్తుంది చూడండి, రేకుల మీదకి. అయినా అయితే ఈ ప్లేసు వాటికి బాగా కన్వీనియంట్గా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.